హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్ ఆకుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. సో నేను పెసలు అంటే డైరెక్ట్గా తీసుకున్నాను. ఇలా ఓవర్ నైట్ అంటే ఒక రాత్రి అంతా నానబెట్టుకున్నాను. ముందు రోజు అంటే మార్నింగ్కి టిఫిన్ కోసం నైట్ నానబెట్టుకున్నాను. పొద్దున్నే ఇలా వీటిని పెసలని ఇలా శుభ్రం చేసుకుంటున్నానండి. అంటే ఏం లేదు, మనం అంటే కొన్నవైనా సరే పొలంలో పెంచుకున్న పొలంలో కాసినవైనా సరే కొంచెం మనం ఇలా గాలించుకుంటే లోపల ఉన్న రాయి కానీ దుమ్ము కానీ ఏదన్నా ఉంటే అలా పోతుందని చెప్పి ఇలా చేస్తారు. నాకు కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ నేను వచ్చినట్టుగా ట్రై చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం అంతా సపరేట్ అయిపోతాయి అన్నమాట. చాలామందికి రాదు ఇలా. దీన్ని మామూలుగా అయితే పల్లెటూరులో గాలిచ్చటం అంటారు వాటర్లో. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా? సో ఇలా పెసలు డైరెక్ట్గా అంటే పొట్టుతో సహా తీసుకున్నానండి. పొట్టులో కూడా మనకి అంటే విటమిన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ అంటే ఎలా చెప్పాలి, మనం తింటున్న ఫుడ్ పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, అంతా మందులతో పెరిగింది కాబట్టి మనకు తెలిసినట్టుగా మనకు దగ్గరలో ఉన్న వాటిని ఇలా మనం ఏదో కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి బాగుంటుంది. సో అలా పెసల్ని బాగా నీట్గా కడుక్కున్నాక ఇలా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా అంటే మనకి ఎలా కావాలో అలా పేస్ట్లా పట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా వేసుకుంటూ ఉండాలి. పెసలతో పాటు బియ్యం కూడా నానేసుకోవచ్చు. నేను బియ్యం పొడి ఉందని చెప్పి బియ్యం పొడి ఉందని పట్టించింది. నేను బియ్యం వేయలేదండి, పొడి కలుపుకొని కొంచెం క్యారెట్ తురుము, పిల్లలకి కాబట్టి హెల్దీగా క్యారెట్ తురుము కూడా వేసాను. మీరు కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అనమాట. సో ఇలా పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక ఇలా పెసరట్టు వేసుకోవాలి. దీంట్లో మనకి నేను ఏం వేసానంటే అల్లం, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవి కూడా మిక్సీ పట్టి వేసానండి. బట్ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. అలా కూడా వేసుకోవచ్చు. అంటే పిల్లలు తింటారు కాబట్టి కారానికి సరిపడా వేసుకోండి, వాళ్ళు తినగలగరా లేదా అనేది. స్పైసీగా తినే వాళ్ళైతే ఈ పెసరట్టు మీద పైన మళ్ళీ మనం అల్లం, పచ్చిమిర్చి అవి కూడా సన్నగా ముక్కలుగా తురుముకొని వేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.